హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ వచ్చేసరికి 150 రూపీస్ బిలో స్టాక్స్ అనమాట. ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఈరోజు మంచి ట్రెండింగ్ మార్కెట్ ఉంది. సో చాలా మట్టుగా స్టాక్స్ ఏవైతే రీసెంట్ టైమ్స్లో బాగా పడిపోయిన స్టాక్స్ మంచి రివర్సెస్ వచ్చాయి, బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. వన్స్ బ్రేక్ అయితే కనుక మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ ఏవైతే 150 రూపీస్ బిలో స్టాక్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనప్పురం ఫ్రెండ్స్. మనప్పురం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 225 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్ 110 రూపీస్ దాకా వచ్చిందనమాట. 110 రూపీస్ నుంచి ఈరోజు మనకి మంచి రివర్సల్ కనిపించింది. స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు 114 రూపీస్ నుంచి 122 దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక 8 to 9% పెరిగిందనమాట. సో ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలంటే స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ సింగిల్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి మనం ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు. కొంత రివర్సల్ సస్టైన్ అయితే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ కొంత పాజిటివిటీ కనిపించి ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఎందుకంటే ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది 125 పాయింట్స్ దగ్గర. సో 125 రూపీస్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. వన్స్ ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక 127-128 రూపీస్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి మీరు హోల్డింగ్ పీరియడ్ బట్టి మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక 2-3 మంత్స్ హోల్డ్ చేస్తే కనుక మనం ఒక 40 నుంచి 60 పాయింట్స్ అనేది ఈ స్టాక్లోంచి క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ షార్ప్ ఫాల్. సో కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. సో ఈ స్టాక్ మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మినిమం 140 రూపీస్ ఫస్ట్ టార్గెట్ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టార్గెట్ మనం 125 అబోవ్ సస్టైన్ అయితే బై చేయండి. మినిమం 140 మన ఫస్ట్ టార్గెట్, 150, 160 మనకి థర్డ్ టార్గెట్. ఇంకా కూడా ర్యాలీ ఇస్తే కనుక 180 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 180 ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఓవరాల్గా ఇదనమాట ఈ స్టాక్ గురించి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనప్పురం వన్స్ ఇది 125 లెవెల్ బ్రేక్ అవనియండి. బ్రేకే ఒక పాజిటివ్ క్యాండిల్ పడి నెక్స్ట్ డే కొంత పెరుగుతుంటే 127-128 రూపీస్ దగ్గరైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ 140, సెకండ్ టార్గెట్ 150, థర్డ్ టార్గెట్ 160. వన్స్ ఇది కూడా ఏమైనా బ్రేక్ అయితే 2-3 మంత్స్ ఆ టైంలో 180 దాకా కూడా మనం తీసుకోవచ్చు. మంచి స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ కూడా ఈ స్టాక్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మీ రిస్క్ లెవెల్ బట్టి ఒక 5 to 8 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ స్టాప్ లాస్ పెట్టుకొని, లేదా 110 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. సో అక్కడి నుంచి మనం లాంగ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 15% ఎక్కువ అనిపిస్తే కనుక జస్ట్ 125 లేదా 120 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ ఫ్రెండ్స్. సో హెచ్ఎఫ్సిఎల్ రీసెంట్ టైమ్స్లో 100 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ ఆల్మోస్ట్ క్రాష్లో 63-65 లెవెల్స్ దాకా పడిపోయిందనమాట. ఆ తర్వాత చాలా టైం సస్టైన్ అయింది. ఈ రీజన్ ఏదైతే ప్రీవియస్గా ఈ రేంజ్ బౌండ్ రీజన్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది లాస్ట్ 4 డేస్ కూడా. బట్టి మనకి మంచి ర్యాలీ కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఈరోజు అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ కూడా పాజిటివ్ ఉంది. సో ఈ స్టాక్లో కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఈ స్టాక్ ఈరోజు అబ్జర్వ్ చేస్తే కనుక సో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రీవియస్గా ఏవైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో ఆ 80 రీజనే మంచి రెసిస్టెన్స్ రీజన్ అనమాట. బ్రేక్ అయింది, బట్ క్లోజింగ్ వచ్చేసరికి 80 లెవెల్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది. సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే అబ్జర్వ్ చేయండి, మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే కనుక ట్యూస్డే నుంచి మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మన ఫస్ట్ టార్గెట్ 85, సెకండ్ టార్గెట్ 90, థర్డ్ టార్గెట్ సో 100 దాకా కూడా పెట్టుకోవచ్చు. హెవీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎందుకంటే ప్రీవియస్ హై లెవెల్స్ ఉన్నాయి. సో మనం 95, 100 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్ లెవెల్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం మనకి మినిమం టార్గెట్ వచ్చేసరికి సో ఫస్ట్ టార్గెట్ 90, 95, 100 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ 70 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కొంత వాలటిలిటీ స్టాక్ 3%, 4% స్టాప్ లాస్ పెడితే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో 70 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ రేపు కనుక కొంత పాజిటివిటీ, మండే పాజిటివిటీ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. సో 90, 95, 100 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మార్ఫన్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో ఆఫ్టర్ షార్ప్ ఫాల్ తర్వాత 60 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్ 36 రూపీస్ దాకా అరౌండ్గా వచ్చింది. ఈరోజు షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. ఏదైతే ఇక్కడ కూడా ఫాల్ కనిపించింది, ఈరోజు ఏదైతే మార్కెట్ పాజిటివ్ ఉండేవాళ్ళు ఈ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. అరౌండ్ 16-17% స్టాక్ అనేది పెరిగింది. సో ఈ స్టాక్ మీరు మంచి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయిందనమాట. వన్స్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే సో అరౌండ్ 44-45 లెవెల్స్ దగ్గర మనం తీసుకోవచ్చు అనమాట. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 47 నుంచి 50 లెవెల్స్ దాకా ఫస్ట్
ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ 55, థర్డ్ టార్గెట్ 60 లెవెల్ దాకా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మార్కెట్ ఏమైనా కొంత పాజిటివ్గా ఉంటే ఆ లెవెల్స్ అన్నీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మినిమం 50 లెవెల్ దాకా కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ కొంత పాజిటివిటీ కనిపించండి. సో జస్ట్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది కాబట్టి పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. మినిమం పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత 45 అబై అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం టార్గెట్ 50, 55, 60 లెవెల్స్ దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో స్టాప్ లాస్ మీరు 40 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. లేదు మీరు కొంత రిస్క్ తీసుకుందాం అనుకుంటే 36 బిలో అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మన థర్డ్ స్టాక్. సో అలాగే మన ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. సో రియల్ ఎస్టేట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 190 లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ షార్ట్ ఫాల్ తర్వాత ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది. సో వన్ డే ఏదో పెరిగింది కదా అని వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ మేజర్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ బ్రేక్ అవనండి. సో 115 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మినిమం టార్గెట్ 130, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసరికి సో మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 130 పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ 150, థర్డ్ టార్గెట్ 175 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట. సో ఫోర్త్ స్టాక్ సో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. సో ఈ స్టాక్లో మంచి రివర్సల్ వచ్చింది. రేపు నుంచి పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. ఈ లెవెల్ క్లియర్ కట్గా బ్రేక్ అవనండి. 115 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే వన్ డే కంప్లీట్గా పాజిటివ్ క్యాండిల్ పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 130, 150, 175 మన టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో మీరు 100 రూపీస్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. లేదు కొంత రిస్క్ ఎక్కువ అనుకుంటే కనుక సో 8%, 9% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇవి 4 స్టాక్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనపురం, సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్, థర్డ్ వన్ వచ్చేసరికి మార్ఫన్ ల్యాబొరేటరీస్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా 150 రూపీస్ బిలో స్టాక్స్. మీరు కూడా అనాలిసిస్ చేయండి. మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. బ్రేక్అవుట్ దగ్గర ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయకండి. బ్రేక్ అయ్యి సస్టైన్ అయిన తర్వాత మండే, ట్యూస్డే అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక సో నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.